ఓ చేతికి స్మార్ట్ వాచ్ ఇంకో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని దర్జాగా నడిచేస్తున్న ఈ పెద్ద మనిషి గురించేనులా ముచ్చట. ఈ పెద్ద మనిషిని ఏర్పాటు చేస్తలేరు కావచ్చు గాని ఈయన కొడుకు మాత్రం అందరికి తెలిసినోడే. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సారు. అవు ఈయన జగదీశ్వర్ రెడ్డి సారు నాయననే. పేరు గుంతకండ్ల రామచంద్రారెడ్డి. 95 ఈడుకుంటాడు. ఇప్పటికైతే సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అందరికంటే ఎక్కువ వయసున్న మనిషిగా రికార్డులకు ఎక్కిండు. ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మాత్రం 100 పుట్టినరోజును కూడా సర్పంచ్ హోదాలనే వేసుకుంటాడు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని బరిలకు దిగిండు. వీళ్ళ ఊరి సర్పంచ్ స్థానాన్ని జనరల్ చేసిరట. దీంతో మరోమారు ఆలోచన చేయకుండా పోటీలకు దిగిండి పెద్ద మనిషి. ఊరికి ఎన్నో తీర్ల అభివృద్ధి పనులు చేసినాం కాబట్టే పోటీలో ఉంటున్నామని అంటున్నాడు ఈ పెద్ద మనిషి. మా కుటుంబం నుంచి కూడా ఆర్థిక సహాయంతో స్కూల్ కట్టించినాం. తర్వాత బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ వీటికి మా సొంత భూములు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు నిర్మించి ఇచ్చిన. ఇప్పుడు కావాల్సిన కరెంటు ఇప్పించినాం. తర్వాత స్కూల్ ఓవర్ ట్యాంక్ నీళ్లు ఇప్పించినాం. అలా కుటుంబం తరపున ఆ ఊరికి ఎన్నో తీర్ల పనులు చేసిరట. ఇప్పుడు కూడా పెండింగ్లు ఉన్న ఇంకొన్ని పనులు చేయాలని ఊరోళ్లే పోటీలో నిల్చోమని చెప్పిర్రట. స్కూల్ కట్టించినాం. తర్వాత బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్సీ కాలనీ వీటికి మా సొంత భూములు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు నిర్మించి ఇచ్చిన. ఇప్పుడు కావాల్సిన కరెంటు ఇప్పించినాం. తర్వాత స్కూల్ ఓవర్ ట్యాంక్ నీళ్లు ఇప్పించినాం. ఇప్పుడు గ్రామానికి అవసరం ఉన్నాయి రెండు. ఒకటి కమ్యూనిటీ హాలు, ఒకటి స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది, 4 ఉన్నది. జనం కోరుకుంటున్నారు నన్ను సర్పంచ్గా ఎన్నుకొని మీరు ఉంటే ఇవన్నీ సాధ్యమవుతామని కోరినందువల్ల వారి అభిలాష మేరకు నాకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తే నేను గెలిచి ఇవన్నీ చేయాలని నాకు కోరిక. నేను అందువల్లనే 95 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు నాకు సహకరించి నన్ను నా సేవలు కోరినందున నా శిష్య జీవితం కూడా సెంచరీ కొట్టాలనే అభిలాషతోనే నేను జీవించడం, వాళ్ళకి సేవ చేయాలని ఈ ఎలక్షన్లో నిలబడ్డా వారు గెలిపించుకుంటారు. నేను చేస్తాను. నువ్వు నిజంగా సూపరే పెద్ద ఆయన. కన్న తల్లిదండ్రులని పట్టించుకొని మనుషులున్న ఈ జమానాలో కూడా 100 దగ్గరికి వస్తున్నా ఊరి కోసం ఇంకా ఏదో చెయ్యాలనే నీ తపనకు నిజంగా శనార్థులు చెప్పాల్సిందే. మరి గింత గొప్ప ఆలోచనతోని పోటీలో నిల్చున్న ఈ పెద్ద మనిషిని గెలిపించి సర్పంచ్ చేస్తారో లేకుంటే గీడులా ఆయనేం పని చేయగలుగుతాడని అక్కడ జనాలు ఓటేయకుంటుంటారో మనకైతే తెలియదు గాని రాజకీయాల్లో రాణించాలే, ప్రజాసేవ చెయ్యాలి అనుకునే ఎంతో మందికి ఈయన ఆదర్శంగా నిల్చుడు మాత్రం పక్కా. మరి రామచంద్రారెడ్డి నిండు 100 ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఇంకా కూడా 10 మందికి పాయిదా అయ్యే పనులు చేయాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.